మతాల మధ్య మోడీ చిచ్చుపెడుతున్నారని ఏఐసీసీ సమావేశంలో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని విభజించి పాలించాలని మోడీ చూస్తున్నారని, గాడ్సే సిద్ధాంతాన్ని మోడీ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. గాంధీ విధానాలకు వ్యతిరేకంగా మోడీ పనిచేస్తున్నారని ఆరోపించారు. బ్రిటిష్ వాళ్ళ కంటే బీజేపీ వాళ్లే ప్రమాదమని అన్నారు. తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. దేశమంతా కులగణన చేపట్టాలన్న రేవంత్ తెలంగాణలో కులగణన పూర్తి చేశామని గుర్తు చేశారు. రాహుల్కి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని, రైతులకు రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. आजादी दिलाया वो वल्लभ भाई पटेल जी ने, इसीलिए और तेलंगाना राज्य ने दिए, श्रीमती सोनिया जी ने हमारे तेलंगाना राज्य ने बनाया। इसीलिए आज वल्लभ भाई पटेल जी के जो धरती से सोनिया जी के नेतृत्व में हम लोग भारतीय जनता पार्टी को तेलंगाना में कदम रखने नहीं देंगे। भारतीय जनता पार्टी को हम रोकेंगे। तेलंगाना में हर किस उन लोगों को माफ नहीं करने वाले हैं। और अंतिम में मैं एक बात कहना चाहता हूं, 30 साल अंग्रेजियों के खिलाफ गांधी जी ने लड़ाई किए, दंडी सत्याग्रह किए, बहुत सारे आंदोलन किए अंग्रेजियों के खिलाफ गांधी जी ने, मगर कभी भी अंग्रेजी वाले ने गांधी जी के खिलाफ गांधी जी के ऊपर लाठी नहीं चलाए। मगर आजादी मिलने के बाद गाडसे के परिवार गांधी जी को 6 महीने भी बर्दाश्त नहीं किए। आजादी मिलते ही गाडसे परिवार ने, मोदी जी परिवार ने गांधी के ऊपर गोली चलाए, गांधी के हत्या किए। अंग्रेजों से भी ये बीजेपी वाले बहुत खतरे के लोग हैं। इसीलिए अंग्रेजी वालों को जैसा भगाया इस देश से, अभी बीजेपी को भी वैसे ही हराना है। हम लोग सब मिलकर राहुल जी के नेतृत्व में मोदी के खिलाफ आने वाले दिनों में हम सब मिलकर मोदी के खिलाफ लड़ने के लिए तैयार हो जाना है। हम लोग यहां से उम्मीद लेकर जा रहे, यहां से आदेश लेकर जा रहे। तेलंगाना में हम हमेशा बीजेपी को रोकने के लिए, बीजेपी को हराने के लिए हम कोशिश करेंगे। बाकी राज्यों का नेता से मेरा एक ही गुजारिश है, आने वाले दिनों में भारतीय जनता पार्टी को हराने का जिम्मेदारी हर कांग्रेस पार्टी के कार्यकर्ता, हर गांधी परिवार सब ने ये वादा लेकर यहां से निकलना है। धन्यवाद मित्रों। మతాల మధ్య మోడీ చిచ్చుపెడుతున్నారని ఏఐసీసీ సమావేశంలో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని విభజించి పాలించాలని మోడీ చూస్తున్నారని, గాడ్సే సిద్ధాంతాన్ని మోడీ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఢిల్లీ కరస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఏంటి, ఎలా చూడొచ్చు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని? రాజు గారు, ఈరోజు రేవంత్ రెడ్డి కొద్దిగా ఎక్స్టెంపు వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటి కూడా చేయడం జరిగింది. ఆయన బ్రిటిష్ వాళ్ళతోటి బీజేపీ వాళ్ళని కూడా పోల్చడం కూడా జరిగింది. బ్రిటిష్ వాళ్ళ కంటే బీజేపీ నాయకులు చాలా ప్రమాదకరం అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సంచలనాత్మకమైన కామెంట్ చేశారు. గాంధీజీ ఆలోచనలకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కార్యకర్తలకు పిలుపునిస్తూనే గాడ్సే ఆలోచన విధానాన్ని దేశంలో వ్యాప్తి చెందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారు. సో గాడ్సే వారసుల ఆలోచన ధోరణిని అడ్డుకునేందుకు రాహుల్ గాంధీ, గాంధీ కుటుంబ సభ్యులు, రాహుల్ గాంధీ యొక్క మిత్రులు కూడా దేశం నలుమూలల ప్రతి ఒక్కరు కూడా మోడీకి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం కూడా జరిగింది. అయితే మోడీ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలేంటి కూడా చేశారు. వాటికి వ్యతిరేకంగా రైతులు 14 నుంచి 15 నెలలు ధర్నా చేసినప్పటికీ కూడా చర్చలకు రాలేదు. సో ఇటు మణిపూర్ లో మంటలు రాజేశారు. దేశ మూలవాసుల జీవన విధానాన్ని, హక్కులను కూడా కాలరాసే ప్రయత్నం కూడా మోడీ చేశారని చెప్పేసి నరేంద్ర మోడీ బీజేపీ పైన రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డాడు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా అనేక సమస్యలేంటి కూడా ప్రజల నుంచి అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా కులగణన, రైతు రుణమాఫీ, యువతకు ఉద్యోగాల కల్పన, మహిళా సంక్షేమంపై ఆయన సందర్భంగా వాగ్దానాలు చేశారు. పాదయాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చినప్పుడు కులగణన, రైతు రుణమాఫీ, నిరుద్యోగ నిర్మూలన, మహిళా సంక్షేమానికి ప్రాధాన్యత, తాము అధికారంలోకి వస్తే వీటన్నింటినీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. సో మొత్తం మీద కూడా రాహుల్ గాంధీ యొక్క హామీ మేరకు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన
10 నెలల్లోనే 25 లక్షల రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రుణమాఫీ అనేది కూడా చేశాం. తెలంగాణలో కులగణన అనేది కూడా చేస్తూ ఉంచామని చెప్పేసి చెప్తూనే కులగణనపై రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడతారనే భయంతో ఆయనకు స్పీకర్ మైక్ ఇవ్వలేదని చెప్పేసి కూడా సందర్భంగా వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ఇటు రాహుల్ గాంధీ కూడా మరొక సంచలనాత్మకమైన కామెంట్ చేశారు. ఏదైతే దేశంలో రిజర్వేషన్లకు పెంపుదలకు అడ్డంకిగా ఉన్న 50% క్యాప్ ఏదైతే ఉందో తాము అధికారంలోకి వస్తే దాన్ని ఎత్తివేస్తాము, రిజర్వేషన్ కూడా పెంచుతామని చెప్పేసి ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కామెంట్ చేయడం కూడా జరిగింది. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఇటు బీజేపీ అనేది ఇటు గాడ్సే ఐడియాలజీ తోటి ఉంది. బ్రిటిష్ వాళ్ళ కంటే ప్రమాదకరం. ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో వాళ్ళని అధికారాన్ని చేపట్టే ప్రసక్తి అనేది కూడా లేదు. గాంధీ ఆలోచనదారుతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మోడీని ఓడించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునివ్వడం కూడా జరిగింది. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఈ సమావేశంలో ఇటు బీజేపీపై విమర్శ వ్యాఖ్యలు చేస్తూనే మరొక వైపు కాంగ్రెస్ అగ్రనేతల దృష్టిలో పడేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేశారన్న అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతోంది. సో మొత్తం మీద కూడా ఒక ఉద్వేగపూరితమైన ప్రసంగం అనేది కూడా చేయడం ద్వారా ఆయన ముఖ్యంగా కార్యకర్తలను ఉత్తేజపరచడంతో పాటుగా ఇటు అగ్రనేతలందరినీ కూడా ప్రసన్నం చేసుకునేందుకు కూడా ప్రయత్నం చేశాడన్న అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతుంది. రాజు శిరీష్, అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తా ఉంటే తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వను అని చెప్పిన వార్నింగ్ ఇచ్చారు. ఏంటి అది అసలు సాధ్యమయ్యే అవకాశం ఉంటుందంటారా? అంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ పై ఆధారపడి ఉంటుంది. ఈ స్టేట్మెంట్ అనేది ఇటు బీజేపీ ముఖ్యంగా బీజేపీ నేతలను రెచ్చగొట్టేందుకు కానీ లేదా కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు కానీ ఉపయోగపడుతుంది. కానీ ఈ స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రమే కాదు, గ్రౌండ్ లెవెల్లో కూడా మేరకు పనిచేయాల్సిన అవసరం అనేది కూడా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ విస్తరణ విషయంలో కానీ పార్టీ బలోపేతం పైన కూడా ఎలాంటి దృష్టి అనేది కూడా పెట్టలేదు. కానీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతోంది. అటువంటి పార్టీ గురించి రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడలేదు. కేవలం జాతీయ దృక్పథంతో జాతీయ స్థాయిలో మోడీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి ఆ పార్టీని విమర్శించడం వరకు మాత్రమే రేవంత్ రెడ్డి సరిపెట్టడం కూడా జరిగింది. శిరీష్, ఏదైతే రేవంత్ రెడ్డి గాని రాహుల్ గాంధీ చెప్తున్నట్టు తెలంగాణలో కులగణన చేశాము, దీన్ని ఆదర్శంగా తీసుకొని దేశమంతా కూడా జనగణన చెయ్యాలి అని మరి రాహుల్ గాంధీ చెప్పారు. మరి దానిపై ఏమైనా బీజేపీ ఏమైనా స్టాండ్ చెప్పే అవకాశం ఉందా? బీజేపీ దేశవ్యాప్తంగా జనగణన గురించి కానీ కులగణన గురించి కానీ ఇప్పటివరకు ఎటువంటి ప్రస్తావన అనేది కూడా తేవడం లేదు. దీన్ని దాటవేసే ధోరణిని బీజేపీ అవలంబిస్తోంది. సో ప్రస్తుతానికైతే ఈ కులగణన అనేది కనుక చేసినట్లయితే అది అనేక సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి దాని తర్వాత అనేక సమస్యలు అంటే కూడా ఉత్పన్నమవుతాయి. కొన్ని కులాలకు రిజర్వేషన్లు అంటే కూడా పెరుగుతాయి, మరికొన్ని కులాలకు రిజర్వేషన్లు అంటే కూడా తగ్గుతాయి. తగ్గిన వాళ్ళు గొడవ చేయడంతో పాటుగా జనాభా పెరిగిన వాళ్ళు రిజర్వేషన్ పెంచమని చెప్పేసి కొత్త డిమాండ్లను కూడా తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలను కూడా బీజేపీ చేస్తోంది. ఇప్పటి వరకు ఇటు లోక్సభలో కానీ పార్లమెంట్ వేదికగా కానీ చాలా డిమాండ్లు అంటే కూడా వినిపించినప్పటికీ కూడా బీజేపీ మాత్రం ఆ దిశగా దృష్టి సారిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.